సీఎం విదేశాల నుంచి కూడా నేను యూనివర్సిటీలు తీసుకొచ్చి తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేపిస్తా అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ మాత్రం విద్యార్థుల కోసం పోరాడతాం. విదేశాలు కాదు, ఇక్కడ ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇన్స్టిట్యూట్స్ క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది. విదేశాల నుంచి ఇన్స్టిట్యూట్ తెచ్చుడు ఏమో కానీ ఇక్కడ ఉన్న కళాశాలను విద్యా సంస్థలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 40 లక్షల మంది విద్యార్థులను ఇబ్బంది పెడుతూ 15,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి. ఫస్ట్ అది రిలీజ్ చేసి నువ్వు విదేశాల నుంచి విద్యా సంస్థలు తెస్తావో ఇంకేమైనా తెస్తావో అప్పుడుదే. కనీసం నువ్వు ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్లను ఇక్కడ ఉన్న విద్యా సంస్థలను చిన్న చూపు చూస్తూ అలా ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల జీవితాలు ఆగమవుతా ఉన్నాయి. వాటిని వెంటనే రిలీజ్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర అన్న గారి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష సాగుతూ ఉంది. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, నీ ప్రభుత్వాన్ని గద్దరించే వరకు పోరాడతాం తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు విద్యార్థులు కనీసం అప్లికేషన్ ఫామ్లు కూడా నింపలేని పరిస్థితిలో ఉంది. వాళ్ళ కోసం నేను స్కిల్ యూనివర్సిటీలు కూడా తీసుకొస్తాను చెప్తా ఉన్నాను. విద్యార్థులకు అప్లికేషన్ ఫామ్ నింపడం కాదు ఫస్ట్ నీ పైన 89 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పు. నువ్వు క్రిమినల్వి, నీ ప్రభుత్వం నేరస్తుల తోటి నిండి ఉన్నటువంటి ప్రభుత్వం నీది. నీ పైన 89 కేసులకు సమాధానం నువ్వు చెప్పు. విద్యార్థులను నువ్వు క్రిమినల్స్ ఎట్లా అంటావు? అంటే అంత చులకన ఇంజనీరింగ్ విద్యార్థులను నువ్వు క్రిమినల్స్ అంటావు, ఉస్మానియా విద్యార్థులను వేస్ట్ అంటావు. అంటే నువ్వు ఒక చదువుకున్న ఈ రాష్ట్రానికి మొదట విద్యాశాఖ మంత్రి లేడు. నీ ప్రభుత్వంలో అసలు చదువుకున్న వాళ్ళు ఉన్నారని మాకు ఒక అనుమానం. అది నిరూపించు మొదట అని చెప్తా ఉన్నాం మేము. అంటే విద్యాశాఖ కూడా ఆయన వద్దనే ఉంచుకున్నాడు. బడ్జెట్ లో కూడా నేను అందరికంటే ఎక్కువ కూడా బీజేపీ ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తానని కూడా చెప్పాడు. అలా నిధులు ఎక్కడ ఉన్నాయి? విద్యాశాఖ నిధులు ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు నిలిపివేస్తా ఉన్నాడు? కొన్ని గ్రామాలలో వచ్చి చూడండి, ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితులు ఉన్నాయి, ప్రభుత్వ కళాశాలలు మూతపడే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ వాటికి కేటాయించిన నిధులు ఎక్కడ పెడుతున్నాడు? నీ అన్నదమ్ములు సంపాదించుకోవడానికి, నీ అన్నదమ్ములు నువ్వు రియల్ ఎస్టేట్ చేయడానికి తప్ప నిధులు ఎక్కడగా పెట్టట్లేదు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈరోజు ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి మద్దతు తెలియజేస్తూ యువమోర్చా అంతా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసాం. ముఖ్యంగా యూత్ డిక్లరేషన్లో భాగంగా మేము మెగా డిఎస్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి అడగోలుగా హామీలు ఇచ్చి ఈరోజు 15,000 కోట్ల రూపాయల ఫీజు రిమెంబర్మెంట్స్ స్కాలర్షిప్లు అన్ని కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈయనంట మొన్న చెప్పిన ఢిల్లీలో ఏదైతే పేపర్ లీకేజ్ ఉదంతం ఏదైతే అయిందో మొత్తం లీకేజ్ల ప్రభుత్వం అని చెప్పి, అరే గార్దినా కొడక, ఫస్ట్ తెలంగాణలో 15,000 కోట్ల రూపాయల ఫీజు రిమెంబర్మెంట్స్ నువ్వు వాళ్ళ ఖాతాలో జమ చేసిన తర్వాత మాట్లాడు. నువ్వు ఈరోజు తెలంగాణలో దాదాపు 1,500 స్కూల్స్ మూతపడ్డాయి నీ హయాంలో. నువ్వు సిగ్గుచేటు, నువ్వు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఈరోజు నీకు బీజేపీ అంటే భయం పట్టుకుంది. ఈరోజు బీజేపీ అంటే భయం పట్టుకుంది కాబట్టి మరి ధర్నా చౌక్లో మాకు పర్మిషన్ ఇప్పించలేదు. ఈరోజు బీజేపీ అంటే భయం పట్టుకుంది రేవంత్ రెడ్డికి. ముఖ్యంగా మార్పు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వెహికల్ బండ్ల యొక్క బండి నెంబర్లో మార్పు చెందింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతల విగ్రహాలు ఏవైతున్నాయో విగ్రహాల రూపాలు మారినాయి. ఏదైతే రేజింగ్ తెలంగాణ అని చెప్పినాడో ఆ రేజింగ్ దాంట్లో రేజే లేదు అసలు. ఈరోజు ముఖ్యంగా చెప్తా ఉన్నాను, ఈరోజు రైతులందరూ కూడా పెరుగనం తిని మరి అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటారు. ఈరోజు అరే మన పిల్లలు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి చదివించుకున్నాం రా. ఈరోజు మన పోరాలు హైదరాబాద్లో అడమైన కష్టాలు చేస్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కర్ర కాల్చి వాత పెడతాం. నెక్స్ట్ టర్మ్లో మనం ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా బీజేపీ మంచి స్థానాలతోటి అధికారులు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ సర్వేలను చెప్తున్నాయి కాబట్టి వీటన్నిటికీ భయపడే మరి ఈరోజు మరి ఈ యొక్క ధర్నాకు అనుమతి నిరాకరించాడు రేవంత్ రెడ్డి. ఖబర్దార్ బిడ్డ, ముందు ఈ యొక్క ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసినామో ఆ రకంగా చేసి నీ యొక్క సీటు నుంచి దింపి నీకు బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరుగుతున్న 2 రోజుల నిరాహార దీక్ష మా అధ్యక్షుడు
రామచంద్రరావు రాజ్యంలో జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ వారు వ్యవహరిస్తున్న శైలి ఏదైతే ఉందో చాలా బాధాకరమైన విషయం. దాదాపు 15 లక్షల మంది యువకులు ఈరోజు 15 లక్షల కోట్ల రియంబర్స్మెంట్ చేయకుండా ఆపడం, 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన ఈ యొక్క దీక్ష చేపట్టింది. నిన్నటి వరకు మన దేశంలో యువత అనే పేరు మీద ముసుగుతో ఏ విధంగా దేశంలో అల్లకొల్లాలు చేయాలనుకున్నారు. వారందరికీ నిజంగా విద్యార్థుల మీద ఎలాంటి శుద్ధశుద్ధి లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా జెన్జీలు ఉన్నారు కదా, ఆ జెన్జీలకు మేము అండగా ఉండాలి. 40 లక్షల మంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 15,000 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ చేయకుంటే విద్యార్థుల గురించి పట్టించుకునేవారు లేరు. కేవలం దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు, దేశ పట్ల పూర్తిగా వ్యతిరేకించే విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల జెన్జీలని అబద్ధమ స్టూడెంట్స్లని ఒక దేశ విచ్ఛిన్నం చేసే ఆ శక్తులను అడ్డం పెట్టుకొని యూత్ను ఈరోజు యూతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అదొక్కటే ఫీజు రియంబర్స్మెంట్ ఒకటే కాదు, అదేవిధంగా 2 తులాల బంగారం కానీ, స్కూటీ కానీ, మిగతా జాబ్ కార్డు కానీ, మిగతా యూత్కి ఇచ్చాల్సిన లబ్ధి ఏది ఎక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో, అన్ని వేళల్లో, అన్ని విధాలుగా విఫలం జరిగింది. కేవలము వీరు వారి సొంత ఇంట్రెస్ట్తో వారు చేసే పనుల మీదనే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది తప్ప వారి సొంత పనుల చక్క పెట్టుకోవడానికి సరిపోతుంది. కేవలం ఈరోజు విద్యార్థుల పట్ల కానీ, మహిళల పట్ల కానీ ఎలాంటి వాళ్ళు చిత్తశుద్ధి లేదు. కావున రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, మహిళల పక్షాన తప్పకుండా వారు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అమలు చేయలేరు. చేసే వరకు కూడా వేటాడి అవి అమలు పరచడమా, వీళ్ళని గద్దెదించడమా, ప్రజలకు న్యాయం చేయడమా జరుగుతుంది. గతంలో చూసినట్టయితే బీఆర్ఎస్ ఏ విధంగా అయితే 10,000 రూపాయలు అడ్డం పెట్టుకొని బల్దియాలు గెలవాలనుకుంటారో ఈ రోజు అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. తప్పకుండా చుక్కెదురవుతుంది, ఇబ్బంది పెడుతుంది. ఇది ఇప్పటివరకు జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ నాటకం. ఇప్పుడు జరిగేది భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారు ఇది నిరాహార దీక్ష 2 రోజులు దీక్షలో కూర్చున్నాడు. అది మన స్టూడెంట్ కోసమే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, అప్పుడు స్టూడెంట్ది ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టాడు. దాన్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఎవరికి ఏం చేయలేదు. అన్ని పథకాల గురించి చాలా చెప్తే 1 గంట 2 గంటలు అయితే దాని గురించి నేను చెప్పను. గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఆ గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పుడు ఇంత 2.5 సంవత్సరాలు ఉంటుందో ఉండదో తెలియదు. రైతులను బాధ పెడతా ఉన్నది, ఇటు ఆటో వాళ్ళని బాధ పెడతా ఉన్నది, ఇటు బస్సులు ఫ్రీ అని వాళ్ళని అనుకోబెట్టింది. ఇవన్నీ పెడతాంది. వీళ్ళందరినీ ఒకసారి విమర్శించుకుంటే ఆయన ఆల్రెడీ అమెరికా వేటో రిటర్న్ వచ్చిండు, గవర్నమెంట్ కూలిపోద్దని అని వచ్చి మళ్ళీ బీజేపీ మీద పెడతా ఉన్నాడు. బీజేపీ వాళ్ళు చేయబట్టే మేము రిటర్న్ వస్తున్నా, నాకు వీసా క్యాన్సిల్ చేసిరని. ఇటువంటి అబద్ధాలు కాంగ్రెస్ వాళ్ళు పుట్టుకొస్తని వాళ్ళ అబద్ధాలు జీవితంలో ఈ 75 సంవత్సరాలు మొత్తం అబద్ధాలే, మోసాలే అని వాళ్ళ గవర్నమెంట్ ప్రజలకు తెలిసిపోయింది. ప్రజలు వాళ్ళు సహించేది లేదు. గవర్నమెంట్ ఇక్కడ రాదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కూడా, ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా వాళ్ళు అట్లనే ఫ్లాప్ అవుతారు. వాళ్ళకు సీట్లు రావు, వాళ్ళకి అసలు డిపాజిట్ కోల్పోతారు. దాని మీద మనం ఏం మాట్లాడవలసిన పని లేదు. ఎందుకంటే స్టూడెంట్ చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఫీజులు కట్టలేక. వాళ్ళందరూ దానికోసమే మేము ఈరోజు 48 గంటలు దీక్షలు కూర్చుంటున్నాము. దీని మీద అందరూ రైతులు కూడా పాపం చాలామంది ఇప్పుడు 50,000 టన్నుల బియ్యం మన సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తలేదు. అన్ని ఆల్రెడీ ముందుగా డబ్బులు తీసుకున్నది సెంట్రల్ గవర్నమెంట్ సరే. ఇవన్నీ ఒక్కొక్కటి మేము దాన్ని కిసాన్ మోర్చా లీగల్ సెల్ ఉన్నాను నేను. దాని మీద కూడా విలేజ్లు తిరుగుతున్నాను. నేను 4 రోజులు తిరుగుతున్నాను రైతులను. ప్రతి ఒక్క రైతులు నెక్స్ట్ గవర్నమెంట్ మేము బీజేపీ కోటేస్తాం, పువ్వు గుర్తుకెత్తాం అంటారు ముసలోళ్ళ కాంచెలు కూడా. మేము ఈసారి కాంగ్రెస్ కేసు తప్పు చేసినాము, మేము మోసం చేసుకున్నాము అని ఊళ్ళల్లో కూడా విలేజ్లలో కూడా మొత్తం ప్రతి ఒక్క రైతులు కానీ, ఆటో వాళ్ళు కానీ, ఇక కార్మికులు కానీ, కర్షకులు కానీ, స్టూడెంట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ ఓటేనని అనుకుంటా ఉన్నారు.